తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను మీ అనిల్. ప్రస్తుతం నేను కరీంనగర్లోని 2 టౌన్ స్టేషన్ వద్ద ఉన్నాను. సో నేను ఇక్కడ వచ్చిన సందర్భం ఏంటంటే, కరీంనగర్లోని మాతా శిశు హాస్పిటల్లో 3 రోజుల పసికందు కిడ్నాప్ గురైంది. అయితే బీహార్ రాష్ట్రానికి సంబంధించినటువంటి దంపతులు వృత్తిరీత్యా కరీంనగర్ లో ఇక్కడ జీవనం సాగిస్తున్నారు. కరీంనగర్ లో ఆ మహిళ ప్రసవం కోసం కరీంనగర్ మాతా శిశు హాస్పిటల్లో జనాభాగా అయితే నిన్న ఏదైతుందో 2 టౌన్ స్టేషన్ పరిధిలోకి ఒక కంప్లైంట్ రావడం జరిగింది. అదేంటంటే 3 రోజుల పసికందును ఎవరో కిడ్నాప్ చేసినట్టుగా కంప్లైంట్ రావడం జరిగింది. సో ఆ కంప్లైంట్ తీసుకున్నటువంటి పోలీసులు 24 గంటలు గడవక ముందే దాన్ని చాకచక్యంగా పట్టుకోవడం జరిగింది. అసలు ఆ కిడ్నాప్ ఎలా జరిగింది, ఆ పోలీసులు వాళ్ళు ఎలా పట్టుకున్న విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో కిడ్నాప్ విషయంపై మనతో మాట్లాడడానికి ప్రస్తుతం మనతో ఉన్నారు కరీంనగర్ 2 టౌన్ సిఐ వెంకటేష్ గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ 3 రోజుల పాప కిడ్నాప్ అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది కిడ్నాప్? యాక్చువల్గా 18th రోజు మనకి నిన్నటి రోజు 18th రోజు మధ్యాహ్నం టైం లోపల 1 o'clock ఆ ప్రాంతంలో మాకు హాస్పిటల్ నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఒక పాప కిడ్నాప్ అయింది, మిస్ అయింది అని చెప్పి. ఇమీడియట్ గా మేము అక్కడ వెళ్ళడం జరిగింది. పాప వాళ్ళది పేరెంట్స్ బీహార్, వాళ్ళు అక్కడ నుంచి మైగ్రేట్ అయ్యి వచ్చి ఇక్కడ ఆసిఫ్ నగర్ బాబుపేట దగ్గర పనిచేస్తారు. డెలివరీ కోసం మన మాతా శిశు కేంద్రం కరీంనగర్ రావడం జరిగింది. ఆ డెలివరీ అయ్యి 16th రోజు మార్నింగ్ జరిగిన డెలివరీ. ఈ తర్వాత పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో ఫాదర్, మదర్ అండ్ ఒక వాళ్ళ అన్న కొడుకు, ఒక 10 years బాబు ఒకతం నడవలేదు. ఫాదర్ అంటే కొంచెం ఆల్కహాల్ అడిక్టెడ్, పెద్ద పట్టించుకోకుండా ఉంటాడు. ఆ 10 years బాబే కేర్ టేకింగ్ చూసుకుంటాడు. మదర్ ఏమో హాస్పిటల్లో ఉంది. వాళ్ళు ఉన్న టైం లోపల నిన్న మార్నింగ్ 10 o'clock ఆ టైం లోపల ఒక మహిళ, గుర్తు తెలియని మహిళ వచ్చి ఈ హాస్పిటల్లో కొంచెం అటు ఇటు తిరిగి చూసి అబ్జర్వ్ చేసి ఈ బాబు దగ్గర ఉన్నది పాప, బాబుకి కొంచెం ఏదో లూజ్ చేసేసి ఆ పాపను తీసుకొని వెళ్ళిపోయింది. సో మీకు కంప్లైంట్ ఎప్పుడు వచ్చింది సార్? మాకు నిన్న 1:30కి కంప్లైంట్ వచ్చింది. కిడ్నాప్ నిన్ననే జరిగిందా లేదంటే ముందు ఏం జరిగిందా? ఆలస్యం 18th రోజు మార్నింగ్ 10 o'clock జరిగింది. 10 o'clock జరిగిన తర్వాత మాకు ఇన్ఫర్మేషన్ రావడం, వాళ్ళు ఇవ్వడం, హాస్పిటల్ నుంచి 1 o'clock ఇన్ఫర్మేషన్ వచ్చింది. వాళ్ళ పేరెంట్స్ 1:30 కంప్లైంట్ ఇచ్చారు. వాళ్ళ కంప్లైంట్ ఇచ్చేంత వరకు మేము చూడకుండా ఇమీడియట్ గా మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ పైన మేము వెళ్ళి వెరిఫై చేయడం జరిగింది. మాకున్న టెక్నికల్ ఎవిడెన్స్, సీసీ ఫుటేజ్ కావచ్చు, ఇంకా అదర్ టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా ఫాలో అప్ చేయడం జరిగింది. ఓకే సార్, ఎక్కడ పట్టుకున్నారు, మీరు ఎలా పనిచేస్తారు దీనిపైన? యాక్చువల్లీ మేము వెళ్ళిన తర్వాత ఇమీడియట్ గా వాళ్ళు బిఫోర్ అక్కడ సీసీ ఫుటేజ్ ఉంది మనకి. సీసీ ఫుటేజ్ చూస్తే ఒక మహిళ 35 to 40 years ఏజ్ ఉన్నటువంటి ఒక మహిళ బాబు దగ్గరకు వచ్చి బాబుని కొంచెం లూజ్ చేసి తన్ని చిన్న పాప 3 days బేబీని, ఫీమేల్ బేబీ, ఆమె తీసుకెళ్ళినట్టుగా మనకు క్లియర్ కనపడుతుంది. తీసుకెళ్లి ఆమె బై వాక్ హాస్పిటల్ నుంచి వెళ్ళిపోయింది. ఒక 1/2 kilometer అయిపో అట్లా గల్లీలలో వెళ్ళిపోయింది, అంటే డైవర్ట్ చేయడానికి మేబీ వెళ్ళిపోయిన తర్వాత అక్కడ నుంచి ఒక ఆటోలో వెళ్ళింది. మేము సీసీ ఫుటేజ్ ద్వారా ఇదంతా ఒక సీక్వెన్స్ వైజ్ గా ఫాలో అప్ చేయడం జరిగింది. ఆటోలో ఎక్కింది మాకు కనపడింది. తర్వాత మేము ఫర్దర్ గా ఆటో డ్రైవర్ ని ఐడెంటిఫై చేసి అతని ద్వారా బస్ స్టాండ్ లో దించొచ్చిన అంటే బస్ స్టాండ్కి వెళ్ళడం అయింది. ఆ బస్ స్టాండ్ లోపల కూడా ఎక్కడ బస్ ఎక్కారు ఏంది అని చూస్తే ఫర్దర్ జమ్మికుంట బస్ ఎక్కి జమ్మికుంట వైపు వెళ్ళారని చెప్పి తెలిసింది. అలా ఫాలో అప్ చేసుకుంటూ వెళ్తే జమ్మికుంట ఎంటర్ కంటే ముందే ఒక దగ్గర దిగిపోయారు. అక్కడ కూడా మేము టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా క్యాచ్ చేసి ఆ ఫోటో, సీసీ ఫుటేజ్ ద్వారా మాకు వచ్చినటువంటి ఫోటో ఏదైతుందో అక్కడ కొంతమందికి చూపించి అలా వెతికే క్రమం లోపల మేము ఈ ఫోటో చూసిన వాళ్ళు కొంతమంది, మేము వైరల్ చేయడం ద్వారా గుర్తించిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఒకరు మాకు ఇట్లా డౌట్ ఉంది అని చెప్తే మేము కన్ఫర్మ్ చేసుకున్నాం. కన్ఫర్మ్ చేసుకుంటే ఆ రకంగా పర్సన్ ఐడెంటిఫై అయ్యింది. ఆ పర్సన్ ఎక్కడ ఉన్నారో అని చెప్పి వెతుక్కుంటూ వెళ్తే జమ్మికొండలో ఒక డాక్టర్ ఉంటాడు, ఒక BAMS డాక్టర్. డాక్టర్ దగ్గరికి వెళ్ళింది అని తెలిసింది. ఆ డాక్టర్ పేరు ఎర్రంరాజు జక్కంరాజు. అతని దగ్గరికి మాకు పిల్లలు లేరు అన్న రీజన్ తోటి పిల్లల కోసం అతని దగ్గరికి వెళ్తే ఎక్కడైనా పెద్ద హాస్పిటల్కి వెళ్ళి తెచ్చుకో, కరీంనగర్ లేదంటే వరంగల్ అని చెప్పి గైడ్ చేయడం జరిగింది. అతని సలహా మేరకు ఈమె కరీంనగర్ హాస్పిటల్కి వచ్చి ఒక ప్లాన్ ప్రకారం కిడ్నాప్ చేసుకొని పోయింది. ఆ తర్వాత మళ్ళీ అతను మార్నింగ్ వచ్చేటప్పుడు అతని దగ్గరికి వెళ్ళి గైడ్ చేసుకొని వచ్చింది. మళ్ళీ తర్వాత బేబీని తీసుకొని కిడ్నాప్ చేసుకొని పోయిన తర్వాత కూడా అతని దగ్గరికి వెళ్ళింది.
ఓకే. వెళ్ళి అతనికి దగ్గర డాక్టర్ కాబట్టి ఈమెకు బేబీకి ఫీడింగ్ ఇట్లా పట్టించి వెళ్ళిపోమని చెప్తాడు. వెళ్ళిపోమని చెప్తే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది. దగ్గర బస్ అన్న దగ్గర తక్కల్లపల్లి అని అక్కడికి బస్ ఎక్కి వెళ్ళిపోతుంది అనమాట. ఇది మేము ఆ ఎవిడెన్స్ ద్వారా అక్కడికి వెళ్ళి నైట్ పట్టుకోవడం జరిగింది. కిడ్నాప్ గల కారణం ఇదే. సో పిల్లల పైన పేరెంట్స్ ఎన్నిసార్లు చెప్పినా కూడా కొంచెం అజాగ్రత్తగా ఉంటున్నారు. ఇలాంటి మళ్ళీ ఒకసారి మీరు ఏం చెప్తారు? పిల్లల పట్ల అజాగ్రత్తగా రొటీన్ కోర్స్ లోపల బిజీ ఆఫ్ లైఫ్ వల్ల కొంతమంది అజాగ్రత్త పడుతున్నారు. అజాగ్రత్త ఉండడం అనేది చిన్నపిల్లలకు తెలియక ఇప్పుడు ఈ ఇష్యూలో కూడా మేము గమనించింది. 10 years బాబుకు 3 days బేబీని కేర్ టేకింగ్ గా పెట్టడం ద్వారా ఈ ఇన్సిడెంట్ జరిగింది. యాక్చువల్ గా ఆమె వచ్చిన పర్పస్ ఎవరో ఒకరిని తీసుకెళ్దామని వచ్చింది. బట్ ఈ బేబీని తీసుకెళ్ళడానికి కారణం మాత్రం అక్కడ ఈ చిన్న బాబు కదా, ఈజీగా తీసుకెళ్ళడానికి ఈజీ అయింది. అదే మిగతా వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళి ఆమె అంతా హాస్పిటల్ మొత్తం తిరిగి వార్డ్స్ అని తిరిగి సర్చ్ చేసింది. ఎక్కడ కొంచెం పేరెంట్స్ కేర్ టేకింగ్ తక్కువ ఉంటుందో వాళ్ళని చూద్దామని. అందరూ అలర్ట్ గా ఉన్నారు కాబట్టి ఏం అవ్వలేదు. ఇక్కడ అలర్ట్ గా లేరు కాబట్టి జరిగింది. అంటే దీనికి బికాస్ పేరెంట్స్ అనేటోళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పిల్లల గురించి అలర్ట్ గా ఉండాలి. ఏం జరుగుతుంది ఏంది అనేది కొంచెం కేర్ టేకింగ్. అప్పుడప్పుడు ఇట్లాంటివి జరుగుతాయి. అఫ్ కోర్స్ ఇందులో ఎటువంటి ఆమె పర్సనల్ రీజన్స్ తోటి ఆమెకు పిల్లలు లేరు కాబట్టి పిల్లల కోసం వచ్చి తీసుకెళ్ళడానికి వచ్చింది తప్పితే గ్యాంగ్లు అట్లాంటివి అయితే ఏమి లేవు. అంటే ఇంతకుముందు మనకు వాట్సాప్ లలో వైరల్ అయినట్టు వేరే ఎక్కడి నుంచో బయట నుంచి గ్యాంగ్ వచ్చింది అట్లాంటి కిడ్నాపింగ్ గ్యాంగ్ అయితే కాదు ఇది. ఆమె పర్సనల్ రీజన్ వల్ల పర్సనల్ జరిగినటువంటి ఇన్సిడెంట్ ఇది. బట్ ఇట్లాంటివి కూడా జరగకుండా ఉండాలి అంటే పేరెంట్స్ అలర్ట్ గా ఉంటే జరగదు. ఇక్కడ కొంచెం పిల్లల పైన కేర్ టేకింగ్ ఎంత బిజీ ఉన్నా కొంచెం కేర్ తీసుకున్నప్పుడు ఇలాంటివి మనం నివారించవచ్చు. మొత్తానికి పసికందు కిడ్నాప్ విషయంలో చాకచక్యంగా వివరించిన పోలీసులు 24 గంటల్లోనే ఆ కిడ్నాప్ విషయాన్ని చేజెక్కించారు. సో పిల్లల పట్ల పేరెంట్స్ జాగ్రత్త ఉండాలని పదే చెప్తున్నారు పోలీసులు. తమకు ఎలాంటి అనుమానం కలిగినా తమ పిల్లల పట్ల కానీ కనిపించే బయట కూడా ఎలాంటి వాళ్ళకి అనుమానం కలిగినా కానీ పోలీసులకు వెంటనే సమాచారం అందించాలని చెప్తున్నారు. కెమెరా పర్సన్ చరణ్తో అనిల్, సుమన్ టీవీ, కరీంనగర్.